ఆయన 18 ఏళ్ళు అయితే నేను 17 ఏళ్ళు. నాకన్నా పెద్దవారు ఒకళ్ళిద్దరే కనపడుతున్నారు, మిగిలిన వారందరూ చిన్నవారే. అందరికీ ఆశీర్వచనములు. ఇకపోతే ఏవిఎన్ కాలేజీ గురించి నేను చదవడం వినడమే తప్పిస్తే నేను ఈ కాలేజీ స్టూడెంట్ కాదు. 56 ఏళ్ల క్రితం నేను ఆంధ్ర లైలా కాలేజీలో, నేను అప్పుడు ఆంధ్ర లైలా కాలేజీలో ఏది పియూసీ చదువుకుని 56 ఏళ్ల క్రితం నేను ఇంజనీర్ అయ్యాను, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయ్యి నేను కోల్ మైన్స్లో, కోల్ ఇండియా అప్పుడే కొత్తగా నేషనలైజ్ కోల్ మైన్స్లో నేను చీఫ్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి అప్పుడే 2008లో రిటైర్ అయ్యాను. అప్పుడే 18 ఏళ్ళు అయింది. కానీ నేను చదివింది ఏంటంటే ఏవి నరసింహరావు గారు మిస్టర్ ఏవిఎన్ కాలేజీ అని పెట్టమంటే ఆయన అప్పుడు పెట్టకుండా వారి శ్రీమతి పేరున మిస్సెస్ ఏవిఎన్ కాలేజీ అని పెట్టించి ఈనాడు అది ఎప్పుడు అందరికీ ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మిస్సెస్ ఏవిఎన్ కాలేజ్ ఎందుకు వచ్చింది అంటే నేను చదివింది అదే. ఆయన తన పేరు పెట్టకుండా శ్రీమతి గారి పేరుని మిస్సెస్ ఏవిఎన్ కాలేజీ అని పేరు పెట్టి ఈనాడు ఆ మిస్సెస్ ఏవిఎన్ కాలేజీ 1860 అంటే అది 40, 100, 140, 146వ సంవత్సరం, 166వ సంవత్సరం ఇప్పుడు ఈ కాలేజీకి నడుస్తాం. మీరందరూ ఎంత అదృష్టవంతులు, ఎంత ఓల్డ్ కాలేజీలో చదువుకున్నవారు. ఆంధ్ర యూనివర్సిటీ కూడా దీని ముందు, నేను ఇంక మరి అంటే చెడ్డమాట అంటే మళ్ళీ వాళ్ళ కోపం వస్తుంది, 100 సంవత్సరాలే, ఇది 166 సంవత్సరాల కాలేజీ ఇది. కాబట్టి నేను మీకు చెప్పాను కదా, నేను ఎలక్ట్రికల్ ఇంజనీరు. నేను ఇక్కడికి వచ్చి విశాఖపట్నంలో సెటిల్ అయిన తర్వాత నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్ జూనియర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మా జోషి గారు నా సెక్రటరీ జనరల్. మేమిద్దరం, ఆయన దాన కర్ణుడని మనం చదివాం, దాన వీర సూర కర్ణ అని. ఆయన ఎడం చేతితో తెలిసి దానం చేసింది కుడి చేతికి తెలియకుండా ఆయన దానం చేస్తూ ఉంటారు. ఈ వాటర్ ప్లాంట్ ఇది మొదటిది కాదు, ఇది అప్పుడే 3దో 4దో. అక్కడ పెందుర్తిలో అక్కడ ఏదో వాళ్ళ తాలూకు వికలాంగులు దానికి అడిగితే మా ఏడీ గారు అడగగానే అక్కడికి వెళ్ళి అక్కడ ఇనాగ్రేషన్ చేయించారు. అప్పుడు నన్ను పిలిచారు, కానీ నేను ఏదో కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. ఇంకా రూరల్ ఏరియాలో మండలాల్లోకి వెళ్ళి వాళ్ళు ఎవరైనా వీల్ చైర్స్ అవన్నీ అడిగితే కూడా ఆయన ఇచ్చేస్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు కూడా నన్ను ఎవరో ఒకళ్ళు మా ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి ఆవిడ నాకు చెప్పింది, మా మురళీనగర్లో ఉండేది, అంకల్ నేను మా జోస్ గారిని ఒక ఓల్డ్ ఏజ్ వీల్ చైర్ అడుగుదాం అనుకున్నాను, నా దగ్గర ఉన్నవన్నీ పాడైపోయాయంటే, అమ్మ నువ్వు అడగడం లేటు, ఆయన తీసుకొచ్చి ఇచ్చేస్తాడని చెప్పాను. నువ్వు అడగడంలోనే లేట్ చేస్తున్నావు, ఆయన ఎప్పుడో చెప్పాట ఆవిడికి, మీరు ఎప్పుడైనా కావాలంటే ఇస్తానని. అలా అది మా జోస్ గారు నిజమైన మీకు సరైన మనిషి దొరికారు. కాబట్టి మీకు చాలా పిల్లలందరికీ చక్కని వాటరు. ఇకపోతే విశాఖపట్నంలో వాటర్ టేబుల్స్ గురించి నేను మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వరల్డ్ అంతా స్లోగా వాటర్లెస్ అయిపోతుంది. ఫస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ ఆల్రెడీ వాటర్లెస్ అయిపోయింది, జోహన్నెస్బర్గ్, సౌత్ ఆఫ్రికా. నీరు లేదు అక్కడ. మన విశాఖపట్నం గురించి ఏమవుతుందంటే రోజు మనం 35 అంతస్తులు 50 అంతస్తులు బిల్డింగులు వేసి నీరు మన వాటర్ టేబుల్స్ అంతా నీరు లాగేస్తుంటే స్లోగా ఒక స్టేజ్ ఏంటి వస్తుందంటే వాటర్ మన సముద్రపు నీటి లెవెలు వాటర్ టేబుల్స్ లెవెలు ఒకసారి ఏకమైన రోజున ఇంకా మనం ఎంత లోతు పంపు వేసినా ఓన్లీ సీ వాటరే వస్తుంది మనకి పంపుల్లో. అప్పుడు ఇంకా మనకి నీరు ఉండదు. అది విశాఖపట్నంలో రావడానికి ఇంకా టైం పడుతుంది, 50 ఏళ్ళు పట్టచ్చు. కానీ దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ విశాఖపట్నం. ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని సిటీస్ ఒక్కొక్కటి అలాగా వాటర్లెస్ అయిపోతున్నాయి. కానీ మీకు దొరికిన అన్నాళ్ళు మేము చూడమేమో, మీకు మటుకు చక్కని నీరు అందించే మిషన్ దొరికింది. కాబట్టి ప్లీజ్ ఎంజాయ్, డోంట్ వేస్ట్ వాటర్. ఒక గ్లాసులో సగం తాగి సగం. ఎందుకంటే మేము ఎన్నో ఫంక్షన్స్ పెడుతూ ఉంటాము. రీసెంట్గానే మా బాలమోహన్ దాస్ గారి గ్రాండ్ డాటర్ అక్కడికి వెళ్ళాం. నీళ్లు వాటర్ బాటిల్లో నీళ్లు సగం తాగుతాం, అక్కడ పడేస్తారు. నేను అక్కడే ఆయన లోపల బిజీగా ఉన్నారు. నేను అక్కడికి వెడుతుంటే ఒక ప్లేట్లో ఆవిడ రసగుల్లా ఇంకా ఏవేవో తీసుకుంది, చేతిలోంచి పడిపోయింది. అది వదిలేసి ఆవిడ వెళ్ళిపోయింది. మరి ఆయనేమో స్వచ్ఛ భారత్కి అంబాసిడర్, నేను ఆయన శిష్యుడిని. అందుకని నేను వెంటనే ఏం చేశానంటే, నేను భోజనం చేస్తుంది మా అబ్బాయి చేతికి ఇచ్చి అది తీసి ఆ పక్కనే డస్ట్బిన్లో పడేశాను.
నాకు ఆయన చెప్తూ ఉంటారు, ఇంతకుముందు కూడా 2-3 అసెంబ్లీలో ఆయనకి కన్నా ముందే నేను ఏదైనా కాగితం పడి ఉంటే తీసి వేయడం ఆయనకి తెలుసు. ఆయన ఇంకా మరి ఏమి వెను చూడరు, ఎక్కడైనా కాగితం పడి ఉండి ఇలాంటి చోట ఉంటే టక్కుని తీసేస్తారు ఆయన. సో నీరు మటుకు వేస్ట్ చేయవద్దు, మనకి ఫ్యూచర్లో నీరు దొరకదు. నీటిని మనం ఈనాడు ఎంత సేవ్ చేసుకుంటే మనకి అంత ముందు నీరు దొరుకుతుంది. నాకు ఇక్కడ ఈ మాట్లాడడానికి నన్ను ప్రత్యేకంగా మా జోసు గారు పిలిచి రండి అక్కడ మరి బాలమోహన్ దాస్ గారు ఇంకా అందరూ వస్తారు, అక్కడ ఆర్వో ప్లాన్ పెట్టామంటే నేను వచ్చాను. నాకు ఇక్కడ మాట్లాడడానికి ఈ ఛాన్స్ అన్ని చెబుతాను ఇచ్చినందుకు నేను మా మేడం కృష్ణకుమారి గారికి ధన్యవాదములు. తర్వాత అంతకన్నా ఏంటంటే ఈ ప్రొఫెసర్ గారు, వీరి తండ్రి గారు నేను లాంగ్ బ్యాక్ కోల్ మైన్స్లో పనిచేస్తున్నప్పుడు ఆయన డాక్టర్ గారు, నేను ఇంజనీర్గా ధన్బాద్లో పనిచేసాం ఒక 50 ఏళ్ల క్రితం. ఆవిడ ఇక్కడి నుంచి నేను చూశాను, ఈ కాలేజీలో ఇక్కడ ఉండవు. ఇవాళ నేను వచ్చేసరికి నన్ను ఆహ్వానించి ఆవిడ కూర్చోబెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మరి ఆశీర్వచనలు. డోంట్ వేస్ట్ వాటర్. థ్యాంక్ యూ.